అస్మద్గురుభ్యో నమ. గీతా సందేశం. భగవద్విజ్ఞానంతోనే మనిషి పునీతుడు అవుతాడు. భగవద్గీత 4వ అధ్యాయం 10వ శ్లోకం. వీతరాగా భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః. అనురాగము, భయము, కోపము విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నా మీదే మనస్సు లగ్నం చేసిన వాళ్ళు ఎంతోమంది తత్వజ్ఞానము అనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పిన మాటలు. భౌతిక జగత్తు నిశ్చయంగా పాపభూయిష్టమైనదే. ఇక్కడ మనిషి వివసుడై పాపాలు చేస్తూ ఉంటాడు. అతడు పునీతుడు కావడానికి భగవద్విజ్ఞానం ఒక్కటే ఉపాయం. అయితే ఆ స్థితికి చేరడానికి ముందు మనిషి ఆసక్తి, భయము, క్రోధము నుండి విముక్తుడు కావాలి. ఆ తర్వాత అతడు శ్రీకృష్ణునికే శరణుజొచ్చి ఆ దేవదేవుని దివ్యజ్ఞానంతో పవిత్రుడు అవుతాడు. ఆ విధంగా అతడు భగవత్ ప్రేమను సాధిస్తాడు. ఆధ్యాత్మిక జీవితం పట్ల ఉపేక్ష, ఆధ్యాత్మిక రూపం గురించిన భయము, జీవితంలో భంగపాటు వలన కలిగే శూన్యభావన అనే 3 రకాల ఆసక్తులను మనిషి విడిచిపెట్టాలి. కనుక అతనికి ప్రామాణిక గురుదేవుని ఆశ్రయము తప్పనిసరి అయినది. గురు ఆశ్రయంతో మనిషి భక్తియోగ నిర్వహణ ద్వారా భౌతిక ఆసక్తుల నుండి విడివడి ఆత్మలో సుస్థిరుడవుతాడు అని ఈనాటి గీతా సందేశంలోని వాక్కు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.